దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 214. శారీ కట్టుకోవటానికి హెల్ప్ చేయమని వెంకట్ని అడిగిన మిథున. మరి వెంకట్ ఏమన్నాడు? తనకి హెల్ప్ చేయటానికి ఒప్పుకున్నాడా? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మరుసటి రోజు ఉదయం బెనర్జీ గారి ఇంట్లో బారసాల సందడి కనిపిస్తూ ఉంటుంది. వెంకట్, మహర్షి, బెనర్జీ గారు ఉయ్యాలకి పూలమాలలు కట్టి అలంకరిస్తూ ఉంటారు. మరో రూంలో తులసి, మిథున, అవంతి కలిసి పాపకు స్నానం చేయించి ముద్దుగా రెడీ చేస్తుంటారు. అమ్మ మిథున, బంధువులు వచ్చే టైం అవుతుంది, నువ్వు వెళ్ళి ఇక రెడీ అవ్వు, పాపని నేను అవంతి చూసుకుంటాంలే అంటుంది తులసి. సరే అత్తయ్యగారు అని చెప్పి మిథున అక్క నుండి వెళ్ళిపోతుంది. మిథున మీద వెంకట్ కోపం ఏమైనా తగ్గిందా పిన్ని అని అడుగుతుంది అవంతి పాపని ఒడిలో పెట్టుకుని ఆడిస్తూ. లేదమ్మా, మిథున కనిపిస్తే చాలు నిప్పులు చెరుగుతూ తన వైపు చూస్తున్నాడు. పాపం మిథున కూడా చాలా బాధపడుతుంది. ఇంతకుముందు టామ్ అండ్ జెర్రీలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ముద్దుగా అనిపించేది, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎడబాటును చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. రాత్రిపూట కూడా వెంకట్ హాల్లో పడుకుంటే మిథున రూమ్లో పడుకుంటుంది. ఇద్దరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అని నేను మీ బాబాయ్ ఎదురు చూస్తున్నాము అంటూ తులసి బాధగా చెప్తుంది. అది విని అవంతి కూడా బాధపడి, భార్యాభర్తల మధ్య కోపతాపాలు కొన్ని రోజులే ఉంటాయిలే పిన్నిగారు, చూస్తూ ఉండండి, వెంకట్ కోపం తగ్గి త్వరలోనే మిథునతో ఎప్పటిలా కలుస్తాడు అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది అవంతి. హాల్లో పూలమాలతో ఉయ్యాల అలంకరించడం ముగ్గురు కలిసి పూర్తి చేస్తారు. ఇక నువ్వెళ్ళి రెడీ అవ్వ వెంకట్, మిగతా పనులు నేను బెనర్జీ గారు చూసుకుంటాంలే అంటాడు మహర్షి. సరే సార్ అని చెప్పి వెంకట్ రూమ్ వైపు వెళ్తుంటాడు. మిథున స్నానం చేసి ఛాతీ పై వరకు టవల్ కట్టుకొని కబోర్డులో ఉన్న చీరల నుంచి ఒక చీర తీసి చూస్తూ, నాకు చీర కట్టుకోవడం రాదు, ఇంతకుముందు ఎప్పుడైనా చీర కట్టాలంటే వెంకటే దగ్గరుండి అల్లరి చేస్తూ చీర కట్టేవాడు, కానీ ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వెంకట్ డోర్ తీసుకుని లోపలికొచ్చాడు. డోర్ సౌండ్తో ఉలిక్కిపడి అటువైపుగా చూసి వెంకట్ కనపడగానే చేతిలో ఉన్న చీరతో కనిపిస్తున్న మిగతా బాడీని కవర్ చేసుకుంటుంది. వెంకట్ తన్ని అలా చూసి వెంటనే మొహం తిప్పుకొని, త్వరగా రెడీ అవ్వు, నువ్వు రెడీ అయ్యాక నేను వచ్చి రెడీ అవుతాను అని చెప్పి వెళ్ళబోతుంటే, ఆగు వెంకట్ అని అంటుంది. తన వైపుకు తిరగకుండానే ఏంటి అని అడుగుతాడు. ఫంక్షన్కి ఇవాళ పట్టు చీర కట్టుకోవాలి కదా, చీర కట్టుకోవటం నాకు రాదని నీకు తెలుసు కదా అని అడుగుతుంది. చీర కట్టుకోవడం తనకి రాదని ప్రతిసారి వెంకట్ తనకి హెల్ప్ చేయటం కూడా వెంకట్కి గుర్తొచ్చి, అయితే అని తన వైపు చూడకుండా కోపంగా అంటాడు. ప్లీజ్ నాకు కొంచెం చీర కట్టవా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. అప్పటి వరకు తన వైపు చూడకుండా మాట్లాడిన వెంకట్ ఇప్పుడు కోపంగా తన వైపుకు తిరిగి, ఇప్పుడు నీకు చీర కట్టుకుంటూ నీ అందాలు చూస్తే నేను నీకు పడిపోతానని అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఆ ఉద్దేశంతో కాదు వెంకట్, నిజంగా నాకు చీర కట్టుకోవడం రాదు కదా అని అంటుంది. నీకు రాకపోతే అమ్మని కానీ లేదంటే అవంతి అక్కని కానీ అడిగి కట్టించుకో, నన్నెందుకు అడుగుతున్నావు అని అంటాడు. వాళ్ళిద్దరూ పాప దగ్గర ఉండి పాపని రెడీ చేస్తున్నారు వెంకట్. ఇంకా పైగా అత్తయ్య గారు, అవంతి వదిన ఫంక్షన్కి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, అందుకే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అని అంటుంది. అయితే ఆ చీర తీసి పక్కకు వేసి ఏదైనా డ్రెస్ వేసుకో అని అంటాడు. ఇది మన పాప ఫంక్షన్ వెంకట్, రోజు అంటే డ్రెస్లో ఉంటాను, కానీ మన ఇంటి ఫంక్షన్లో కూడా డ్రెస్ వేసుకోవడం పద్ధతి కాదు అని అంటుంది. తనకు చీర కట్టడం ఇష్టం లేక వెంకట్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. చీర కట్టు అని ఎన్నిసార్లు నిన్ను అడగాలన్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంది,
అయినా కూడా అడుగుతున్నాను అంటే అర్థం చేసుకో. నలుగురు మన ఇంటికి వచ్చే ఫంక్షన్‌కి అన్నీ పద్ధతిగా ఉంటే బాగుంటుంది వెంకట్. అందులో వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి అని అంటుంది. ఇన్ని తెలిసినప్పుడు చీర కట్టుకోవడం ఎందుకు నేర్చుకోలేదు అని అడుగుతాడు. ఎందుకు నేర్చుకోలేదో నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు చీర కట్టుకోవాలన్నా నువ్వు కడతావనే ధైర్యంతోనే నేర్చుకోలేదు అని అంటుంది. తన మాటలకి ఇంకా కోపంగా చూస్తుంటాడు. ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తుంటే నేను చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. ఇంకొకసారి నేను చీర కట్టమని అడగను అని అంటుంది. అయినా కూడా వెంకట్ తనకి చీర కట్టడానికి ఇష్టపడటం లేదు. ప్లీజ్ వెంకట్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి ఫంక్షన్లో చీర కట్టుకోవటం ముఖ్యమని వెంకట్ కూడా ఆలోచించి తలుపు వేసి మరో పక్కకు తిరిగి ముందు బ్లౌజు పెట్టికోట్ వేసుకుని చెప్పు అని అంటాడు. అమ్మయ్యా అని అనుకొని సరే వెంకట్ అని చెప్పి అక్కడ ఉన్న బ్లౌజ్ పెట్టికోట్ వేసుకొని ఇక చీర కట్టొచ్చు వెంకట్ అని అంటుంది. వెంకట్ తన దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న చీర అందుకొని లంగా బ్లౌజ్తో ఉన్న తనని చూస్తూనే చీర మడత విప్పి తన లంగాలో దోపుతాడు. ఇక్కడ వెంకట్ చీర కడుతుంటే ఇంతకుముందు వెంకట్ తనకు చీర కట్టడం మిథున గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్తుంది. వెంకట్ మడత ఉన్న చీర విప్పుతూ లంగా బ్లౌజ్తో ఉన్న మిథునాన్ని కొంటెగా చూస్తుంటాడు. మిథున తన ఎదని చేతులతో దాచుకుంటూ ప్లీజ్ కన్నా నువ్వు ఎలాంటి రొమాన్స్ చేయకుండా బుద్ధిగా నాకు చీర కట్టవా అని అడుగుతుంది. రొమాన్స్ చేయకుండా చీర కట్టడం మనకి తెలీదులే అంటూ తన పరువాల మీద నుండి చేతులు తీసి తన అందాలను చూస్తూ నువ్విలా చేతులు పెడితే నేను ఎలా చీర కట్టను అని అంటాడు. నాకు సిగ్గుగా ఉంది అష్టదరిద్రుడా అని అంటుంది సిగ్గుతో మిలకలు తిరుగుతూ. ఏ దుష్టశక్తి, నువ్వు కదిలితే నేను చీర ఎలా కట్టను, కదలకుండా నిలబడు అంటూ పెట్టికోటులో తన చీర అంచును దూపి తన నాభిని ముద్దాడుతాడు. ఒక్కసారిగా మిథునాకి షాక్ కొట్టినట్టయి ప్లీజ్ వెంకట్ అని అంటుంది. ప్లీజ్ లేదు గ్లీజ్ లేదు, నేను ఇలా రొమాన్స్ చేస్తూనే చీర కడతాను. అలా అయితే నాతో కట్టించుకో, లేకపోతే లేదు అంటూ సగం కట్టిన చీరను వదిలేసి వెళ్ళబోతుంటే ఆహా వెళ్ళొద్దు, సరే నీ ఇష్టం అంటూ వెంకట్ని మీదకి లాక్కుంటుంది. కావాలని వెంకట్ తన పరువాల మీదకి వచ్చి పడి అది అలారా దారికి అంటూ తన ఎద మీద కొంగవేసి కుర్చీని సరిచేస్తూ మిథునాకి షాక్ మీద షాక్ కలిగిస్తుంటాడు. చివరిగా వెంకట్ ఎప్పటినుంచో ముద్దాడుతున్న తన పెదవులను వదిలి చీర ఎలా కట్టానో చూసుకో అని అంటాడు. మిథున కట్టిన చీర చూసుకునేసరికి వాళ్ళిద్దరి రొమాన్స్ మధ్యలో ఐరన్ చేసిన చీర ముడతలు ముడతలు పడి నలిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి అష్టదరిద్రుడా, చీర ఇలా నలిపావు అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. ఎంత నలిగితే అంత రొమాన్స్ చేస్తూ చీర కట్టానని అర్థం అంటూ నవ్వుతూ కన్ను గీటుతాడు. నిన్ను అంటుంది చిరుకోపంతో. అంత కోపం ఎందుకు, పోనీ విప్పేసి మళ్ళీ నీటిగా శారీ కట్టిన చిన్ను అని అడుగుతాడు నవ్వుతూ. నీకు పుణ్యం ఉంటుంది, ఇక నన్ను వదిలే, ఇప్పటికే చీరతో పాటు నా ఒళ్ళు కూడా హూనం చేశావు అంటుంది చిరుకోపంతో. మిథున అదంతా ఇప్పుడు గుర్తు తెచ్చుకునేసరికి ఇక్కడ వెంకట్ చీర కట్టడం పూర్తి చేసి చీర ఎలా కట్టానో చూసుకో అని అంటాడు. ఆ గతం నుండి తేరుకునే లోపే వెంకట్ శారీ కట్టడం పూర్తి చేయడం చూసి ఆశ్చర్యపోతూ కట్టిన శారీని చూసుకుంటుంది. ఎక్కడా కూడా ఐరన్ మడత పోకుండా కొంచెం కూడా నలగకుండా నీట్గా శారీ కట్టడం కనిపిస్తుంది. అంటే వెంకట్ తన మీద ఉన్న ద్వేషంతో ఏమాత్రం చలించలేదని ఆ చీర కట్టిన విధానంలోనే మిథునాకి అర్థమవుతూ వెంకట్ని ఇబ్బందిగా చూస్తుంటుంది. నా చేతి గోరు కూడా నీ బాడీకి టచ్ చేయకుండా చీర కట్టాను. బండబారిపోయిన నా హృదయాన్ని కరిగించటం నీ వల్ల కాని పని
అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. మిథున కళ్ళల్లో నీళ్లు నిండిపోయి, నీకు నా మీద ఉన్న ద్వేషం ఎలా పోతుంది వెంకట్ అని బాధగా అనుకుంటుంది. గౌతమ్ కళ్ళు మూసుకొని షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ, ఏ డెవిల్, చీర ఎంతసేపు కట్టుకుంటావు? నన్నిలా ఎంతసేపు కళ్ళు మూసుకొని రెడీ అవ్వమంటావు అని అడుగుతాడు. చీర కట్టుకునే వరకు రూమ్ బయట ఉండమన్నాను. లేదు, ఫంక్షన్ టైం అవుతుంది, నేను కూడా రెడీ కావాలి అన్నావు. సరే అని కళ్ళు మూసుకొని బట్టలు వేసుకోమని చెప్పాను. దానికి ఒప్పుకొని కూడా ఇప్పుడు నన్ను తొందర పెడతావేంటి అంటూ డెవిల్ చీర కట్టుకుంటూ ఉంటుంది. నిజంగానే ఫంక్షన్ టైం అవుతుంది డెవిల్. మనం వెళ్ళేసరికి నా మేనకోడలు బారసాల అయిపోతుందేమో. నీ చీర కట్టును త్వరగా కానివ్వు అని అంటాడు కళ్ళు లేని వాడిలాగా అక్కడ ఉన్న సూట్ వెతుక్కొని తీసుకుని వేసుకుంటూ. ఇక అయిపోయింది, కళ్ళు తెరుచుకోవచ్చు అంటుంది తాన్య. గౌతమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన వైపుకి తిరిగేసరికి తాన్య డిజైనర్ శారీలో అప్సరసలా కనిపిస్తుంటుంది. తనని అలా చూసి కంట్రోల్ చేసుకోలేక, వావ్ డెవిల్, సూపర్గా ఉన్నావు అంటూ దగ్గరికొచ్చి తనని కౌగిట్లో బంధించుకొని నలిపేస్తుంటాడు. అబ్బా గౌతమ్, నీ వేషాలు మళ్ళీ మొదలుపెట్టావా? నన్ను వదులు అని అంటుంది తాన్య కాస్త చిరాకు పడుతూ. అస్సలు వదలాలని అనిపించడం లేదు డెవిల్. ఇప్పుడే నీతో శోభనం చేసుకోవాలని ఉంది అంటూ తన్ని ఇంకా గట్టిగా అల్లుకుంటాడు. ఇప్పుడు నన్ను వదలకపోతే నీ సంగతి చెప్తాను అంటుంది తాన్య కోపంతో. నువ్వేమైనా చేసుకో డెవిల్, నాకు మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతుంటాడు. వదలమని చెప్తున్నానా అంటుంది తాన్య కోపంతో. వదలనని చెప్తున్నాను కదా అంటూ అందిన చోటల్లా తనకి ముద్దులు పెట్టి చివరికి తన పెదవులు అందుకోబోతుంటే తాన్య పిడికిలి బిగించి గౌతమ్ కడుపులో గుద్దుతుంది. దెబ్బకి గౌతమ్ ఆ నొప్పికి మెలికలు తిరుగుతూ అబ్బా అంటూ వెళ్ళి బెడ్ మీద పడి, ఏంటి డెవిల్ అలా కొట్టావు అని అడుగుతాడు. మరి కొట్టక నువ్వు పెట్టే ముద్దకి సహకరించమంటావా అని అడుగుతుంది కోపంతో. ముద్దు పెట్టేది మొగుడే కదా, పరాయివాడు కాదు కదా, సహకరిస్తే తప్పేముంది అని అడుగుతాడు నొప్పితో కడుపు పట్టుకొని కూర్చుని. ఇలా మాట్లాడితే ఇంకొక గుద్దు కూడా గుద్దుతాను అంటూ దగ్గరికొచ్చి పిడికిలి బిగించబోతుంటే, అమ్మో వద్దు డెవిల్, నన్ను వదిలే, నాకింకా బతకాలని ఉంది అంటూ వేడుకుంటాడు. మరేంటి నీ పిచ్చి వేషాలు రాను రాను హద్దు మీరుతున్నాయి అని అడుగుతుంది. అంటే నువ్వు శారీలో అందంగా కనిపిస్తుంటే టెంప్ట్ అయిపోయాను అని అంటాడు. కంట్రోల్లో ఉండకపోతే ఎప్పుడొకప్పుడు నా పిడికిలి గుద్దులకి నీ ప్రాణాలు పోతాయి అని అంటుంది. ఇది ఇప్పుడే తెలిసింది అంటాడు ఏడుపు మొహంతో. అయితే ఇకనైనా నాతో జాగ్రత్తగా ఉండు అంటూ బెదిరిస్తుంది. సరేలే, నువ్వు కొట్టే దెబ్బలు తట్టుకునే కంటే నేను నా కంట్రోల్లో జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటాడు దెబ్బకి ఇంకా బాధపడుతూ. మంచిది, అలాగే ఉండు, వెళ్ళి అత్తయ్య మావయ్య గారు రెడీ అయ్యారేమో చూసిరా అని అంటుంది. సరేలే డెవిల్, నువ్వు కానివ్వు అని కోపంగా చెప్పి ప్రమోద్కి ఫోన్ చేస్తూ వెళ్తుంటే తాన్య వెళ్తున్న గౌతమ్ వైపు చూస్తూ, పిచ్చి వేషాలు మరీ ఎక్కువ అవుతున్నాయి అని తిట్టుకుంటూ రెడీ అవుతుంది. రే ప్రమోద్, ఫంక్షన్కి రెడీ అయ్యావా అంటూ గౌతమ్ వెళ్తుంటాడు. రెడీ అవుతున్నాన్రా, కాసేపట్లో బయలుదేరుతాను అంటూ ప్రమోద్ మాటలు అటు నుంచి వినపడుతూ ఉంటాయి. మరో రూములో స్నేహితుడు ఇంటి ఫంక్షన్కి వెళ్తున్నందుకు రాజశేఖర్ మొహంలో కూడా కొత్త ఆనందం కనిపిస్తూ సాంప్రదాయ వస్త్రాలతో రెడీ అవుతుంటాడు. పట్టుచీరలో రెడీ అయిన సుచరిత భర్త ఆనందాన్ని చూస్తూ, మీ మొహంలో ఈ మధ్య సంతోషం కనిపించి చాలా రోజులవుతుంది అని అంటుంది. మరి నా స్నేహితుడితో కలిసి నా మనవరాలు బారసాలు చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉండనా ఏంటి అంటూ రెడీ అవుతుంటాడు. వర్ష వాళ్ళకు కూడా ఇన్విటేషన్ అందింది కాబట్టి తల్లిదండ్రులతో కలిసి తను కూడా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. శాంతి చెప్పినట్టుగా బుద్ధిగా వర్ష హాఫ్ శారీలో అందంగా రెడీ అవుతూ ఉంటుంది. త్వరగా కానివ్వు వర్ష, వెళ్దాము అంటూ శాంతి మాటలు వినిపిస్తూ ఉంటే
అయిపోయిందమ్మా అంటూ రెడీ అవుతూ ఉంటుంది. మరికొద్దిసేపటికి బెనర్జీ గారి ఇంట్లో మహర్షి అవంతి దగ్గరుండి పంతులు గారు చెప్తున్నట్టుగా బారసాలకి ఏర్పాట్లు చేస్తుండగా రాజశేఖర్ గారి ఫ్యామిలీ లోపలికి చేరుకుంటుంది. రా రాజశేఖర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాము అంటూ బెనర్జీ గారు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకుంటూ ఉంటే వారి గొంతు విని మహర్షి అవంతి అటువైపుగా చూస్తారు. అవంతి వాళ్ళ రాకని చూసి సంతోషపడుతూ అమ్మ తాన్య అంటూ దగ్గరికి వెళ్తుంది. అక్క అంటూ తాన్య వెళ్ళి అవంతిని హక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరిని చూసి గౌతమ్ సంతోషపడుతుంటే సుచరిత కూడా దగ్గరికి వెళ్ళి బాగున్నావా అవంతి అని అడుగుతుంది. బాగున్నానండి అంటూ వాళ్ళ మధ్య పలకరింపులు అవుతుంటాయి. రాజశేఖర్ స్నేహితుడైన వియ్యంకుడి ఇంటికి ఫంక్షన్కి వచ్చినందుకు సంతోషపడుతూ బెనర్జీని హక్ చేసుకొని మన మనవరాలి ఫంక్షన్ జరిపించడం సంతోషంగా ఉంది బెనర్జీ అని అంటాడు. నాకు కూడా రాజశేఖర్, కాలేజీ రోజుల్లోనే మన వియ్యంకులు కావాలి అనుకున్నాం. ఆ కోరిక తీరి మన మనవరాలికి ఫంక్షన్ చేయబోతున్నాం అంటూ ప్రాణంగా ఇద్దరు మాట్లాడుకొని రా గౌతమ్ అంటూ బెనర్జీ గారు గౌతమ్ని కూడా రిసీవ్ చేసుకున్నాడు. రాజశేఖర్ గౌతమ్ మహర్షి వైపు కూడా చూసి మౌనంగా ఉండిపోయారు. మహర్షి అంతకంటే ఎక్కువగా వాళ్ళిద్దరి మీద కాస్త కోపంతో మౌనంగా ఉన్నాడు. ముఖ్యంగా రాజశేఖర్ని చూడటానికి కూడా మహర్షి ఇష్టపడటం లేదు. కానీ రాజశేఖరే మహర్షిని తెలియని భావంతో చూస్తుంటాడు. ఇక అసలు మహర్షి రాజశేఖర్ని గౌతమ్ని పట్టించుకోకుండా పంతులు గారితో బారసాల ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు. తులసి కూడా వచ్చి సుచరిత వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. మిథున బయటకొచ్చి వారిని చూసి అమ్మా నాన్న అన్నయ్య అంటూ సంతోషపడుతూ వాళ్ళ మధ్యకొచ్చింది. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు మిథున అంటుంది సుచరిత. అవును మిథున, చక్కగా ఉన్నావు. ఇంతకీ మా కోడలు వెంకట్ ఎక్కడా అని అడుగుతుంది తాన్య. అప్పుడే వెంకట్ సాంప్రదాయ వస్త్రాల్లో రెడీ అయి పాపని ఎత్తుకొని బయటికి వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వెంకట్‌కి వాళ్ళకి పలకరింపులు ఉంటాయా? వెంకట్ వాళ్ళతో మాట్లాడతాడా? అందరి జంటలతో పాటు ప్రమోద్, వర్ష కూడా వస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? ఫైనల్‌గా ఫంక్షన్ ఎలా జరుగుతుంది? బెనర్జీ గారు మనవరాలికి ఏం పేరు పెడతాడు? కథ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.